பாஜக அரசாங்கம் இன்றைக்கு மைனாரிட்டியாக இருக்கின்றது. மேலும் தமிழன் என்ற ஒரு இனம் உண்டு, தனியே அவருக்கு ஒரு குணம் உண்டு. இதை மறந்து மேலும் தமிழர்களை, தமிழ்நாட்டை இந்த அரசாங்கம் வஞ்சிக்குமானால் நம்முடைய மாண்புமிகு நிதியமைச்சர் அவர்கள் சிலப்பதிகாரத்தை மிக நன்றாக அறிவார். அந்த காப்பியத்தில் இளங்கோ அடிகள் கூறிய அந்த வரியை நான் நினைவூட்டுகின்றேன். மேலும் தமிழ்நாட்டை, தமிழ் மக்களை வஞ்சித்தால் இளங்கோ அடிகளுடைய அந்த வரிகளைத்தான் நான் நினைவூட்ட வேண்டும். அரசியல் பிழைத்தோருக்கு அறம் கூற்றாகும், அரசியல் பிழைத்தோருக்கு அறம் கூற்றாகும். நன்றி. మాననీయ గౌరవనీయ ఎంపీ గారు బి నాగరాజ్ గారు. మొదటి పార్లమెంట్లో అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఐకాన్ యూత్కు అయినటువంటి నారా లోకేష్ గారికి ఈ పార్లమెంట్ సాక్షిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఘనత అయినటువంటి నరేంద్ర మోడీ గారుతోనే ఈ ప్రజలు బాగుంటారని భావించి ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో పార్లమెంటు సుభిక్షంగా బడ్జెట్ సమావేశాలు ఈ విధంగా జరుగుతున్నాయంటే దీనికి నా శిరస్సు వంచిన అభినందిస్తున్నాను ప్రధానమంత్రి వర్యుల్ని. ఇకపోతే నిన్న జరిగినటువంటి బడ్జెట్ వాస్తవంగా విప్లవాత్మకమైన బడ్జెట్ అని భావిస్తున్నాం మేము. అధ్యక్ష, నిన్న చెప్పినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పినటువంటి కొన్ని అంశాలు ఏమంటే నేను మరొక్కసారి ఉచ్చరించాలని చెప్పి భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం యొక్క పరిస్థితిని ఆలోచించి అమరావతి క్యాపిటల్కు 15,000 కోట్ల రూపాయలను ప్రకటించారు. అంతేగాక పోలవరం ప్రాజెక్టును కంప్లీట్గా ప్రధానమంత్రి గారు భుజ సంఘాలు వేసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పేసి గట్టిగా హామీ ఇచ్చారు. రెండో అంశం. ఇకపోతే మూడో అంశం, రాయలసీమ చాలా వెనుకబడిందని చెప్పేసి రాయలసీమ ప్రాంతంతో పాటు కలిపి ప్రకాశం జిల్లా అయితేనేమి ఉత్తరాంధ్ర కలిపి స్పెషల్ ప్యాకేజీ కింద మాకు అలాట్మెంట్ చేస్తామని చెప్పినందుకు చాలా సంతోషిస్తున్నాం. అంతేగాక ఇండస్ట్రియల్గా డెవలప్ చేయాలని చెప్పేసి వైజాగ్ టు చెన్నై కారిడార్ మధ్యలో కొప్పర్తి అనే ఒక నోడ్ను, బెంగళూరు టు హైదరాబాద్ మధ్యన బోర్వకల్ అనే ఒక నోడ్ను మాకు ఆ రెండింటిని శాంక్షన్ చేసి ఆ నోడ్లకు రైల్వే పరంగా అయితేనేమి, వాటర్ సోర్స్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి చేస్తున్నందుకు ఈ బడ్జెట్లో మరొక్కసారి ప్రధానమంత్రి వర్యులకు మరియు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే అధ్యక్ష, పదే పదే ఈ సభలో అక్కడి నుండి ఆంధ్రప్రదేశ్ బీహార్ బడ్జెట్ అని చెప్పేసి అంటున్నందుకు మాకు చాలా బాధగా ఉన్నది ఒక మాటలో. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కు చుక్కలు లేని నామా ఉంది. రాజధాని అనేది నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో అమరావతి అని చెప్పి శిలాశాసనం వేశారు ఆ రోజుల్లో 2014 సంవత్సరంలో. అటువంటి అమరావతికి ఈరోజు ఫండ్స్ కేటాయిస్తే పదే పదే వాళ్ళు ఆంక్షలు తెలియజేస్తూ ఉంటే మాకు కొంచెం బాధ అనిపించింది. మేము కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళమే. ఇకపోతే వాస్తవంగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే ఈ సభ ద్వారా తమరందరికీ విన్నవించుకోవాలనుకుంటున్నాను. పోలవరం ప్రాజెక్ట్ అనేది చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో 2014 సంవత్సరంలో 73% కంప్లీట్ చేసి ఆయన నాయకత్వంలో చేస్తే గత ప్రభుత్వం వచ్చేసి ఆ ప్రాజెక్ట్ని నీరుగార్చింది కంప్లీట్గా. 3.84% కంప్లీట్గా సివిల్ వర్క్లో ప్రోగ్రెస్ అనేది చూపించలేకపోయింది కనీసం. కాబట్టి పోలవరం ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మా రైతులకు లైఫ్ లైన్ ప్రాజెక్ట్ అది, జీవనాడి. మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ కావాలని చెప్పేసి అందులో భాగంగా గత ప్రభుత్వం చేసిన కుట్రలకు పారదోలి ఈ నరేంద్ర మోదీ గారి యొక్క గవర్నమెంట్లో పోలవరం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇకపోతే